ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఎవరు గెలుస్తారు మ్యాచ్ అంటే చాలా మంది కళ్ళు మూసుకొని ముంబై గెలుస్తుంది భయ, అక్కడ రోహిత్ శర్మ ఉన్నాడు, రికల్టన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మిచిల్ సాట్నర్, విల్ జాక్స్, బొచ్చాడంత మంది ఉన్నారు, దంచి కొట్టేస్తారు అని అని అందరం కూడా అనుకుంటాం. కానీ ఇడిదిక్కేం తక్కువ లేదు. మొన్న క్వింటన్ డికాకు వన్ మ్యాన్ షో చూపించిండు. అట్లాంటి అద్భుతమైన ప్లేయర్స్ అజింక్య రహానే ఉన్నాడు, రఘువంశీ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, రసెల్స్ ఉన్నాడు, అట్నే వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, ఇటు సునీల్ నరేన్ ఉన్నాడు, హర్షిత్ రాణా, అబ్బో చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఇటు కూడా గట్టి టీమే. అండ్ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టిన టీము ఇటు కేకేఆర్ టీం. సో ఇప్పటి వరకైతే ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్లు కూడా ఘోర పరాభవం పొందింది. అండ్ ఇడిదికి వచ్చి కేకేఆర్ 2 మ్యాచ్లు ఆడితే అందులో ఒక మ్యాచ్ గెలిచింది, ఆర్ఆర్ తోటి గెలిచింది. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనేమో కేకేఆర్ అప్పర్ హ్యాండ్లో ఉంది. కానీ ఓవరాల్గా టోటల్గా ఎంఐ వర్సెస్ కేకేఆర్కి జరిగిన మ్యాచ్ని చూస్తే మాత్రం ఎంఐ అప్పర్ హ్యాండ్లో ఉంది. అండ్ చాలా అప్పర్ హ్యాండ్లో ఉందని చెప్పాలి. అండ్ మ్యాచ్ జరుగుతుంది వాంకడే స్టేడియంలో. సో ఇవన్నీ చూసుకుంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, అండ్ ఎట్లా మ్యాచ్ పోయే ఛాన్స్ ఉంది, అండ్ ఎవరు బలం, ఎవరి బలహీనతలు ఏంటిది, అసలు ఏంది కథ, ఏంది కార్ఖానా. అండ్ ముంబై ఇండియన్స్ ఎప్పట్లాగానే స్లో స్టార్ట్ చేసింది. ఇప్పటివరకైతే ఒక మ్యాచ్ గెలవలేదు. అది ముంబై ఇండియన్స్కి, రోహిత్ శర్మ ఫ్యాన్స్కి, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్కి అందరూ కూడా ఏందబ్బా ఇది దారుణం, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతారు, నెగ్లిజెన్స్ చేస్తారు, అసలు మ్యాచ్ని గెలవాలన్న కసితో ఆడుతూనే లేరు అనే పాయింట్ ఉంది. సో చాలా ఉన్నాయి, మాట్లాడుకుందామా? చలో షురు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, పాతలు ఒక లైక్ కొట్టుకోరి, అండ్ కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టరు. లైకులు కొడితే ఎక్కువ మంది కనబడుతుంది అబ్బా వీడియో. మీరు లైక్ కొట్టరు, చూస్తారు పోతారు, చూసే 100 మంది లైక్ కొడితే ఏమవుతుంది అబ్బా? నేను ఏమైనా పైసలు అడుగుతున్నా, నీ జేబులో పైసలు గుంజుకుంటున్నా, ఏందబ్బా ఇది? ఒక లైక్ కొట్టడానికి ఏమవుతుంది? అంత పిచ్చినార్తనం ఏందబ్బా? ఈ ఏళ్ళు గిట్ట అంటే అయిపోయా. థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. చలో షురు. ఎంఐ వర్సెస్ కేకేఆర్. ఇది 12th మ్యాచ్, ఐపీఎల్ 2025లో 12th మ్యాచ్. ఈ సీజన్లో కేకేఆర్ ఆర్ఆర్ తోటి ఒక మ్యాచ్ గెలిచింది, ఆర్సీబీ తోటి ఒక మ్యాచ్ ఓడిపోయింది, తెలుసు కదా. ఆర్సీబీ తోటి ఫస్ట్ ఓడిపోయింది, తర్వాత ఆర్ఆర్తో గెలిచింది. ఇక ఎంఐ అయితే 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. అండ్ పాయింట్స్ టేబుల్ అందరికంటే కింద ఉంది. ఇది ఆఫ్ కోర్స్ ఇది కామనే, అది పెద్ద విషయం కాదు. ముంబై ఇండియన్స్కి ఇట్లాంటివి జరుగుతాయి, ఆ తర్వాత దూసుకొస్తారు, అదంతా ఓకే. అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంఐకే ఎక్కువ ఉంది, కేకేఆర్కి తక్కువ ఉంది, అది స్టాట్స్ ప్రకారంగా. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తుంటే 5లో 4 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 1 మ్యాచ్ మాత్రమే ఎంఐ గెలిచింది. వాంకడే స్టేడియంలో చూస్తే ఇప్పటి వరకు 34 మ్యాచ్లు జరిగినాయి వీళ్ళిద్దరి మధ్యలో. 34లో 23 ఎంఐ గెలిస్తే 11 కేకేఆర్ గెలిచింది. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎంఐ 10 గెలిస్తే కేకేఆర్ 6 గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఎంఐ 13 గెలిస్తే కేకేఆర్ 5 గెలిచింది. ఓవరాల్గా ఎట్లా చూసినా కానీ ఎంఐకి గెలిచే ప్రాబబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. టోటల్గా అవుతున్నాయి. కేకేఆర్ గెలవడానికి కూడా ఛాన్స్ లేదు కానీ ఎంఐ గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా, ప్రాబబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. కానీ రీసెంట్ టైమ్స్లో ఎంఐ ఏ మ్యాచ్ ఆడినా, ఈ లాస్ట్ 2 మ్యాచ్లు చెప్తున్నా, ఏ మ్యాచ్ ఆడినా కానీ అందులో ఒక కృషి, ఒక పట్టుదల, ఒక కసి, ఒక పోరాట పటిమ, ఒక సంకల్ప బలం, ఒక సంకపెంకులు ఇట్లాంటివి ఏం లేవు. అది పెద్ద మైనస్. యాక్చువల్లీ సిఎస్కే దగ్గర అది కనబడతలేదు, ఎస్ఆర్హెచ్ దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. వీళ్ళంతా కూడా ఇట్లా ఉన్నారు, మన దగ్గర బొచ్చడే ఈ ఐపీఎల్ ట్రోఫీలు బొచ్చడి ఉన్నాయి, మన దగ్గర 5 ఉన్నాయి అని సిఎస్కే వాళ్ళు. అట్నే మన ముంబై ఇండియన్స్ చాలా చాలా సింపుల్గా లైట్ వేలో ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీకు అనిపించకపోవచ్చు, చూద్దాం. ఎప్పట్లాగానే స్లో స్టార్ట్ చేసి గట్టిగా హిట్టింగ్కి పోయి, అఫ్కోర్స్ ఈ స్టేడియం స్పెషల్లీ హిట్టర్స్కి బాగా పనికొస్తుంది. బ్యాట్స్ ఇది కంప్లీట్గా సూపరభ్య అన్నట్టుగా బ్యాటింగ్కి పనికొచ్చే పిచ్. ఇదేంటి? రెడ్ సాయిల్ పిచ్, ముంబై వాంకడే స్టేడియం సెంట్రల్ ముంబైలో ఉంటుంది. ఇది ఆ సాయిలు, ఆ పిచ్చు ఖచ్చితంగా బ్యాటింగ్కి పనికొచ్చే పిచ్చు, ఎక్సలెంట్గా పనికొచ్చే పిచ్చు. కానీ ప్రతి సంవత్సరం లాగా కాకుండా, అంటే పోయిన సంవత్సరం అన్ని పిచ్చులు బ్యాటింగ్ పనికి వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం అన్ని బౌలింగ్కి కూడా ఉపయోగపడేటట్టు అవుతున్నాయి. చెప్పలేము. ఈ మ్యాచ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ స్టేడియంలో మనం అంటే 2025 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి పిచ్ ఎట్లా రెడీ చేశారనేది ఈ మ్యాచ్ తర్వాతనే మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే బ్యాటింగ్ పిచ్ మరగా చూపడానికి పనికి వస్తుంది. అండ్ బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. బౌలర్స్ కూడా ఓన్లీ పేసర్స్కి పనికి వస్తుంది. అదే స్పిన్నర్స్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో స్పిన్నర్స్ కన్నా పేసర్స్ ఎక్కువ ఉపయోగపడతారు ఈ మ్యాచ్ వరకు చెప్తున్నా. సో ఎందుకంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకు పిచ్ రిపోర్ట్ ఇంకా క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఈసారి ఎట్లా రెడీ చేసిరో మనం అన్నీ అనుకున్నట్టుగా ఉండట్లేవు. పిచ్చులు కొంత మార్పు చేసిరు. దానిలో ఏం చేశారంటే బాల్ తిరిగేటట్టు కూడా చేసిరు. ఇక వాళ్ళు పిచ్ మేక్ చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా,
పోయిన సంవత్సరం మొత్తం బ్యాటింగ్ పిచ్చులు పెట్టి ఈసారి కొంచెం బౌలింగ్కి కూడా అనుకూలంగా ఉండేటట్టు పెడదాం అని అనుకుని ఉండొచ్చు కదా, చెప్పలేం. ఒక మ్యాచ్ అయితే తెలుస్తుంది. సో ఓకే. అండ్ ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఇది గట్టిగా చంపేటోళ్ళకి గట్టిగా పనికొచ్చే పిచ్. లైక్ మన హిట్ మ్యాన్ లెక్క, లైక్ క్వింటన్ డికాక్ లెక్క, లైక్ రింకు సింగ్ లెక్క, లైక్ సూర్యకుమార్ యాదవ్ లెక్క, తిలక్ వర్మ లెక్క, హార్దిక్ పాండ్యా లెక్క, రఘువంశీ లెక్క, సునీల్ నరేన్ లెక్క, ఇట్లాంటి వాళ్ళకి బాగా పనికొచ్చే పిచ్ అని చెప్పొచ్చు. చూసి ఆడేటోళ్ళు కాదు, ఇరగమార్గా జోపేటోళ్ళు ఉంటుంది చూడరి. సిచ్యువేషనల్ ప్లేయర్స్ కంటే హిట్టర్స్కి బాగా పనికొచ్చే పిచ్. బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, పేసర్స్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం చూసి సంపదంతా అవతల పడుతుంది. దట్ కైండ్ ఆఫ్ పిచ్. రైట్, పిచ్ రిపోర్ట్ అయిపోయింది. అండ్ మ్యాచెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ వేరే టీమ్స్కి మామూలుగా అయితే ఎంఐ లాగా ఈ సిచ్యువేషన్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉంటే వేరే టీమ్స్ చాలా ప్రెజర్ తీసుకునేది. ఈ ఎంఐ టీం మాత్రం పెద్ద ప్రెజర్ తీసుకోదు, ఎందుకంటే దీనికి అలవాటింది. ఎంఐ టీంకి అలవాటు. అండ్ ఎంఐకి ఇప్పుడున్న పెద్ద మైనస్ ఏంటంటే జస్ప్రీత్ బూమ్రా లేడు. బూమ్రా ఈ మ్యాచ్ కూడా అవైలబుల్ లేడు. కాబట్టి బూమ్రా లేని లోటు మాత్రం కంపల్సరీగా మనం లాస్ట్ 2 మ్యాచెస్లో చూసినాం. అండ్ బౌలింగ్ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఇప్పుడు దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాట్నరు, ముజ్బిల్లుర్ రెహమాన్, మన హార్దిక్ పాండ్యా వీళ్ళ మీదనే డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. అండ్ బూమ్రా ఉంటే అద్భుతమైన బలం ఉంటుంది, చాలా మంచి బలం ఉంటుంది. ఆ బలం లేదని చెప్పాలి. అండ్ బ్యాటింగ్లోకి వచ్చేసరికి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. రోహిత్ శర్మ, రికల్టన్ వీళ్ళిద్దరూ ఇంకా మెరుగుపడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నది. ఇటు హార్దిక్ పాండ్యా కూడా చక్కగా ఆడతలేడు బ్యాటింగ్లో. మీరు గమనిస్తే లాస్ట్ 1 మ్యాచే. అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా లేడనుకోండి, ఈ మ్యాచ్లో పోయిన మ్యాచ్ పరాభవం మనసులో ఉంది. ఫస్ట్ మ్యాచ్కి అయితే ఆయన కెప్టెన్ చేయలేడు, సెకండ్ మ్యాచ్కి చేసిండు. కాబట్టి మరి అరే నా దగ్గర నుంచి వెళ్ళి ఒక విన్ పోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా విన్ అవ్వాలి. లాస్ అయినాం కదా, 2 మ్యాచ్ల్లో లాస్ అయినాం కదా, ఇడిదిరిగి నాకే చెడ్డ పేరు కదా అన్న ఫీలింగ్ ఉంటే కనుక గట్టిగా ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడి ఈసారి అన్న కొంచెం చూపించుకోవాలి. అండ్ విఘ్నేష్ పుత్తూరు అని అద్భుతమైన బౌలరు మనకి ఎంఐ సిఎస్కే తోటి జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించిండు. కానీ లాస్ట్ మ్యాచ్లో మన విఘ్నేష్ పుత్తూర్ని తీసుకోలేదు. అఫ్కోర్స్ ఆ పిచ్ స్పిన్కి పనికి వస్తేనే తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనోడు స్పిన్నర్. సో ఈ పిచ్ కూడా స్పిన్నర్స్కి అంతగా ఉపయోగపడదు. విఘ్నేష్ పుత్తూర్కి మళ్ళీ అవకాశం రాకపోవచ్చేమో. ఎందుకు చెప్తున్నా స్పెషల్గా అంటే మనోడు చాలా లేత పిల్లగాడు, చాలా కింది నుంచి వచ్చినోడు. మనోడు మొన్న బాగా పర్ఫార్మ్ చేసిండు కాబట్టి మళ్ళీ తీసుకుంటే బాగుండదు మొన్న అనుకున్నాం కదా, లైక్ దట్. అందుకే ఆ టాపిక్ గుర్తొచ్చింది చెప్తున్నా. ఓకే, ఇది వీళ్ళ టీం గురించి చెప్పాలంటే. అండ్ ఇంకా మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే కేకేఆర్ ఆర్సీబీ తోటి ఓడిపోయిన తర్వాత ఆర్ఆర్ తోటి ఒక ఘన విజయం పొందింది, అంటే మంచి విజయాన్ని సాధించింది. అందులో డీకాక్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. సో ఈసారి కూడా డీకాక్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఏమైనా జరగచ్చు కానీ చెప్తున్నా, 97 నాట్అవుట్ ఉన్నాడు మొన్న. సో అండ్ బౌలర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. 4 బౌలర్స్ బాల్ చేస్తే మన వాళ్ళు 4 మనిషికి 2 వికెట్లు తీసారు. అటువంటి పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. సో అట్లా బౌలర్ సైడ్ కూడా గట్టిగా ఉన్నది, బ్యాటింగ్ సైడ్ కూడా కేకేఆర్ తక్కువ లేదు. అండ్ కేకేఆర్ లాస్ట్ ఇయర్ విన్నింగ్ టీం అబ్బా. సరే, ఇప్పుడు ఎంఐలో ఉన్న ప్లేయింగ్ 11 అని కాదు కానీ అంటే ఉన్న అద్భుతమైన బలాలు చూద్దాం. రోహిత్ శర్మ, రికల్టన్ వీళ్ళిద్దరు ఓపెనర్స్కి వస్తారు. వీళ్ళిద్దరు మంచి హిట్ మ్యాన్స్. వీళ్ళిద్దరు అంటే ఒక హిట్ మ్యాన్, ఒక హిట్టరు. సో ఈ ఇద్దరు హిట్టర్స్ కలిసి హిట్టలర్ అనే పర్ఫార్మెన్స్ చూపిస్తే బాగుంటుంది. మనకి 2 మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ డిసప్పాయింట్మెంట్ చూపించిండు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ వావ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అండ్ రికల్టన్ కొంచెం చూసి ఆడతాడు కాబట్టి ఆడతాడు బాగానే. అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళిద్దరు వాళ్ళ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తారు. 1 డౌన్ 2nd డౌన్లో వీళ్ళు ఇంకా షైన్ అవ్వాలి, ఇంకా బాగా ఆడాలి. అండ్ రోహిత్ శర్మ, రికల్టన్ బాగా ఆడితే కనుక వీళ్ళు ఇచ్చే సపోర్ట్ 30 రన్లు ఇచ్చిన చాలు. అద్భుతమైన పార్ట్నర్షిప్, అద్భుతమైన స్కోరు, స్ట్రైక్ రేటు, రన్ రేట్ అన్నీ పెరిగి కూర్చుంటాయి. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో అయితే పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అఫ్కోర్స్ ఆయనకి టెన్షన్ ఉంటుంది, మనకి క్యాప్టెన్ కదా. అటు దిక్కునేమో రోహిత్ శర్మ లాంటి మహామహులు ఉన్నప్పుడు క్యాప్టెన్గా, మరి ఆయన అండర్లో మనం క్యాప్టెన్సీ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. లాస్ట్ టైం చాలా నెగిటివిటీని కూడా ఫేస్ చేసిండు. అది అంతెందుకులే అని చెప్పి మరి కొంచెం అంటే మళ్ళీ ఇండియా టీంలో ఆడినప్పుడు మళ్ళీ కలిసిపోయారు అనుకో, దోస్తులు అయ్యారు అనుకో, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడే చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కొంచెం స్ట్రెస్సే ఉంటుంది, అందుకని చెప్పి బ్యాటింగ్లో అయితే చూపిస్తాడు. మిచెల్ శాట్నర్ ఉన్నాడు, విల్ జాక్స్, రాబిన్ మిన్స్ని తీసుకోవచ్చు, లేదంటే లేదు. దీపక్ చాహర్ ఉన్నాడు. ఇక వీళ్ళకున్న నమన్దీర్ గురించి చెప్పాలి. నమన్దీరు, సత్యనారాయణ రాజుని తీసుకుంటారా, విఘ్నేష్ పుత్తూర్ని తీసుకుంటారా? స్పిన్ కోసం అవసరం ఉందా లేదా? సత్యనారాయణ రాజు అయితే 2 times పర్ఫార్మెన్స్ అయితే డల్గానే ఉంది. మరి సత్యనారాయణ రాజు పోయినసారి మంచి క్యాచ్ కూడా ఒకటి వదిలేసిండు. మంచి క్యాచ్ అని కాదు కానీ కొంచెం టఫెస్ట్ క్యాచే వదిలేసిండు.
అండ్ రన్స్ కూడా ఎక్కువగా. సత్యనారాయణ రాజు బౌలింగ్ కొడుతుందంటే ఎయిర్రా కొట్టుర్రా అరే మనం రన్ రేట్ పెంచుకోవాలరా రే అన్నట్టు కొడుతుర్రు. సో నమందీర్ ఉన్నాడు అండ్ ట్రెంట్ బోల్ట్, వీళ్ళకున్న మంచి బౌలర్స్లో ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్. సో చూద్దాం. ఇడిదికి చూస్తే కేకేఆర్ దగ్గర ఉన్న బలం క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నరేన్ అయితే అటు లేదంటే ఇటు, కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో. ఇక్కడ హిట్టర్స్కి పనికి వస్తుంది కాబట్టి హిట్టింగ్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఇడిదిక్కు అజింక్య రహానే మంచి బలమే, లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా చూసినాం. వెంకటేష్ అయ్యరు అట్నే రింకు సింగ్ లాస్ట్ 2 మ్యాచెస్లో సరిగ్గా ఆడలేదు, ఈ మ్యాచ్లో బాగా ఆడితే బాగుంటుంది అని ఒక ఫీలింగ్. రింకు సింగ్ కూడా ఆడితే గట్టిగా ఆడతాడని తెలుసు కదా మనకి. అండ్ వెంకటేష్ అయ్యర్ నుంచి మనం పర్ఫార్మెన్స్ని ఎదురు చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ మోయిన్ అలీ ఉన్నాడు అండ్ అంటే బౌలింగ్ సైడ్ వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్. హెన్రీస్ నార్జీ వస్తాడా రాడా అనేది ఇంకా డౌట్ ఉంది. హెన్రీస్ నార్జీ వస్తే భలే ఉంటుంది, వీళ్ళకి చాలా బలం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, లేదంటే ఒక్క నుంచి చెప్తా తిలక్ వర్మ లాంటి వాళ్ళు హెన్రీస్ నార్జీ బౌలింగ్లో అవుట్ అయ్యేది అండ్ ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ వైభవ్ అరోరాని తీసుకుంటారా లేదంటే రామన్దీప్ సింగ్ని తీసుకుంటారా, సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎవరిని తీసుకుంటారు అనేది ఉంటుంది. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూస్తే కేకేఆర్ గెలవడానికన్నా ముంబై ఇండియన్స్ గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది బికాజ్ ఆఫ్ ఆ పిచ్ అండ్ ఆ పిచ్ వీళ్ళకి అలవాటు ముంబై ఇండియన్స్కి. ఈ స్టాట్స్ ప్రకారంగా లెక్కల ప్రకారంగా చూస్తేనేమో 80% ముంబై ఇండియన్స్ గెలవడానికి ఛాన్స్ ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ 20% గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే లాస్ట్ 2 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ముంబై ఇండియన్స్ కన్నా కేకేఆర్ వాళ్ళ పర్ఫార్మెన్సే బాగున్నది. కష్టపడి ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, బౌలర్స్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మొయిన్ అలీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చాలా కష్టపడి, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు వీళ్ళకి, కానీ స్పిన్నర్స్ పనికిరాడు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద ఈ పిచ్ మీద సో ఏం జరుగుద్దో చెప్పలేని సిచ్యువేషన్ అయితే ఉందబ్బా. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, దేని ప్రకారంగా కూడా మీరు గిట్టింగ్ల జోలికైతే ఊకుర్రబ్బా. ఎందుకంటే ఒక మాట, ఎవరు గెలిచినా సంపాదించుకునేది నువ్వు నేనో కాదు, ఆ బెట్టింగ్ యాప్ చూడు, అర్థమైందా? వాడు సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తాడు. వాళ్ళ పేర్లు ఎట్లుంటే తెలుసు కదా, ఆ బెట్టింగ్ యాప్స్ కంపెనీల పేర్లు ఎట్లుంటే తెలుసు కదా. సో దయచేసి బెట్టింగ్స్ జోలికి అయితే ఊకుర్రబ్బా, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషనే ఉంది. మనకి పవర్ ప్లేలో అర్థమైపోతుంది. పవర్ ప్లేలో ఎవరు కాన్సన్ట్రేషన్ తోటి, ఇంట్రెస్ట్ తోటి, కసిగా పోరాటం చేస్తే ఆడతారో దే ఆర్ ద విన్నర్స్. లాస్ట్ 2 మ్యాచెస్లో మనం ఎంఐ దగ్గర నుంచి అలా చూడలేదు, లాస్ట్ 2 మ్యాచెస్లో కేకేఆర్ దగ్గర నుంచి అలా చూసినాం మనం. సో నా పర్సనల్ చాయిస్ అయితే మేబీ గెలిస్తే కేకేఆర్ గెలవచ్చు, ఎందుకంటే కష్టపడి ఆడదామని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇడిదిక్కు చాలా అంటే మన స్లో స్టార్టర్స్ వెళ్ళే అన్నట్టుగా చూస్తున్నారు. ఒకవేళ ఫస్ట్ 2-3 ఓవర్స్లో వీళ్ళ ఫేసులలో ఎక్స్ప్రెషన్స్, వీళ్ళు ఆడుతున్న పద్ధతి అది చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయినా ఇజ్జత్కి సవాల్, గట్టిగా ఆడాలి అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనబడ్డాయి అంటే వీళ్ళు ముంబై ఇండియన్స్ అగ్గి మీద గుగ్గిలమే. ఒక్కొక్కరు మామూలు కాదు, అక్కడ ఉన్నదంతా మహామహులు, హేమీలు చాలా బాగా ఆడతారు. అది ముచ్చట. సరే, ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంబటే రివ్యూ కూడా పెడుతున్నా, చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? రేపటి మ్యాచ్ గురించి రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ అయ్యింది, రేపు ఎర్లీగా అప్లోడ్ అవుతుంది. చూసి ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు అన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు అందులో. చూడండి, ఓకే? చూడండి, లైక్లు కొట్టండి, మీరు లైక్లు కొట్టండి.